సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్. తాండూరులో మున్సిపల్ అధికారులు ఉన్నారా లేరా? అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మత్స్యకారుల సంఘం నాయకుల ఆగ్రహం. విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించిన సి టీం. పెద్దెముల్లోని స్వామి వివేకానంద పాఠశాలలో ఎల్లో డే ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. అట్టహాసంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్లాల జన్మదిన వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. 2 కిడ్నీలు పనిచేయక చికిత్స పొందుతూ ఆర్థిక స్తోమత లేక మృతి చెందిన మహేశ్వరి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సోమవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నర్సింగ్ కళాశాల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. ర్యాలీలో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కలిగే విధంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్యాధికారి స్వప్నకుమారి మాట్లాడుతూ ఎయిడ్స్ మరియు హెచ్ఐవిపై అవగాహన పెంచడం, బాధితులపై వివక్ష తగ్గించడం మరియు చికిత్స పద్ధతులను వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత హెచ్ఐవి పరీక్షలు, మందుల పంపిణీ తదితర విషయాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి రవీందర్ యాదవ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్, తాండూరు శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణకుమారి, డిఎంహెచ్ఓ వికారాబాద్. ఈరోజు వరల్డ్స్ ఎయిడ్స్ డే మనం జరుపుకుంటున్నాము మన జిల్లాలో. దీని ద్వారా ఏంటంటే మన యువతలో అవగాహన కల్పించటము, కొంచెం గట్టి మేడం, యువతలో అవగాహన కల్పించటము, ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేయించడము, CD4 కౌంట్ 6 నెలలకు ఒకసారి చేయించడము, వాళ్ళ డ్యూ ప్రకారము, వాళ్ళ సివియారిటీ ప్రకారము వాళ్ళకి అవసరమైనటువంటి తేదీలలో ఆ టైంలో టెస్టులు చేయించి వాళ్ళకి ART చికిత్స అందించి దాన్ని బట్టి వాళ్ళని ఉన్నంతలో హెల్తీగా తయారు చేసి అదేవిధంగా అవగాహన కల్పించడం, యువత ముఖ్యంగా యువతలో గర్భిణీ స్త్రీలలో వీళ్ళలో అవగాహన కల్పించడం అనేది మనం ఈ కార్యక్రమం ద్వారా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దీనికి థీమ్ ఏంటంటే ఓవర్కమింగ్ ద డిస్రప్షన్స్ అనేది, ట్రాన్స్ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్ అనేది మన ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి థీము. దీంట్లో పరీక్షలు చేయించడము, ట్రీట్మెంట్ అందించడము, అవగాహన కల్పించడము ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఈ సంవత్సరం మనం 190 మందిని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మన జిల్లాలో ఐడెంటిఫై చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 33 జిల్లాల్లో లింక్ వర్కర్స్ ఉన్నారు. ఆ లింక్ వర్కర్స్ ద్వారా మనకి సేవలు అందుతున్నాయి. అదేవిధంగా ICTC సెంటర్స్, ART సెంటర్స్ ద్వారా ట్రీట్మెంట్ అందుతుంది. ఈ రకంగా మనం ఎయిడ్స్ అనే ప్రోగ్రామ్ మన జిల్లాలో ముందుకు తీసుకెళ్తాం. తాండూరులో ఇప్పటివరకు ఎంతమందికి టెస్ట్? జిల్లా మొత్తం 139 మందికి. ఇంకా ఎక్కడెక్కడ? మనము పరిగి ఉంది, తాండూరు ఉంది, వికారాబాద్ ఉంది చేస్తాం. తాండూరులో ఎంతమంది ఉండొచ్చు? ఓకే. తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు అలుగు దగ్గర కొన్ని అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, వాటిని అడ్డుకునేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడం లేదని తాండూరు మత్స్యకారుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గొల్ల చెరువు అలుగు ప్రాంతంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను మత్స్యకారుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ, గొల్ల చెరువు అలుగు దగ్గర ప్రభుత్వ స్థలంలో శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదులు చేశామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అసలు సంబంధిత అధికారులు తాండూరులో ఉన్నారా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎందుకంటే చెప్పినాం, ఆయన తీసుకొని కట్టమని పెద్దసారి ఫోన్ చేసిండే. ఇప్పుడు దాన్ని ముందు పెట్టదా ఇప్పుడు కూల్పడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది, సామాన్లు తీసుకోవడం ఇది చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ బునాదులు దోయినప్పటి అని చెప్తున్నాం. ఇది చెరువు లోపల ఉంది, అలుగు దగ్గర ఉంది, కట్టకండి, మీరు లాస్ పోతారు అని చెప్పడం ప్రతిసారి చెప్తున్నాం. కనీసం అంటే 8 నెలల సంది వీళ్ళకు కనీసం ఒక 40-50 సార్లు కలిసి వీళ్ళకి చెప్పడం, మీ పైసలు డబ్బులు వేస్ట్ అవుతున్నాం, వీళ్ళు చెప్పడం, మీరు వినడం, మీరు కట్టడం, ఇది చాలా తప్పు. వద్దు, శిఖం లోపల ఉన్నది, ఇది చెల్రా ఉన్నది, మీ జాగా ఎక్కడో ఉంది, ఇక్కడ మీరు కడుతున్నారు, ఏదో వద్దు అని చెప్పంగా కూడా వినట్లేదు వీళ్ళు. ప్రతిసారి కట్టడము, మేము రావడము, కూల్పియడము, మున్సిపల్ కమిషన్ ఫోన్లు చేయడం, మేము పేపర్స్ అవన్నీ చేసి ఆల్రెడీ ఇది పేపర్స్ మీద కూడా వాళ్ళు క్యాన్సల్ కూడా చేసారు. ఉన్న పర్మిషన్ కూడా క్యాన్సల్ అని ఇరిగేషన్ నుంచి రిపోర్ట్లు ఇచ్చారు. ఆల్రెడీ ఇరిగేషన్ నుంచి ఇచ్చిన దాన్ని కూడా శిఖంలో ఆల్రెడీ ఇది చెరువులా ఉన్నది అని కూడా చెప్పడం, ఆ పేపర్స్ కూడా ఉన్నాయి, మీకు ఇస్తాం ఇప్పుడు అవి కూడా. అయితే ఇది మళ్ళీ ఈ నెల కింద ఆల్రెడీ పైపులు వేస్తే మొత్తం ఇది చేసి పైపులు మున్సిపాలిటీకి తీసుకొని పోయి మళ్ళీ పైపులు ఇచ్చి వీళ్ళు ఏమంటారు, లే మున్సిపల్ వాళ్ళే కట్టుకోమన్నారు, పైపులు కమిషనర్ వాళ్ళందరూ ఇది చేసి మేము మళ్ళీ కట్టుకుంటున్నామని వాళ్ళు వచ్చే వరకు అంటారు, లే కట్టుకోవద్దన్నారు, తీసుకో మేము ఇంటికి తీసుకుపోతామని చెప్పి మళ్ళీ వేసి మొత్తం కడుతున్నారు. కానీ ఇది 7-8 నెలల సంది, దీన్ని ఎవరు పట్టించుకోవట్లే. రాజకీయ పరంగా కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఉన్నారా లేదా తాండ్రులు, అసలు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారా లేదా, ఇరిగేషనే కానీ మున్సిపల్లే కానీ ఏంది ఇది 7-8 నెలల శిఖంలా కడుతున్నారు, అది గవర్నమెంట్ భూమిలా కడుతున్నారు.
మీ మత్స్యకారుల సంఘం ఒకటే మేము పోరాడుతున్నాం 7-8 నెలల సంఘం నుంచి. మాకు నాలుగైదు సంవత్సరాల నుంచి అసలు పెట్టుబడి లేదు, ఏం లేదు, జీవన ఉపాధి ఉండదు మాకు 100 కుటుంబాలకు. మా ముద్రాజ చెరువులకు పోయి అక్కడ ఇక్కడ ఇది చేసుకుంటున్నాం, దానికి గిట్ట మాకేం ఇది చేస్తలేదు. మేము ఎంత అందరికి రాజకీయ అందరికి అడుగుతున్నాం, అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖాళీ పేదోళ్ళు ఉండని అనే లెక్కలో చెప్తున్నారు, ఇది చేస్తున్నారు. కానీ ఇరిగేషన్ కానీ మున్సిపాలిటీ కానీ దీని మీద చర్య తీసుకోవట్లేదు, ఏం లేదు. ఈ 2-3 రోజుల్లో మొత్తము జేసీ పెడతారా ఏం పెడతారా మొత్తం కూలిపోకపోతే ఈయన్నే టెంట్ వేసి నిరాదీక్ష కూస్తాం. అప్పటి వరకు ఇడిచేదే లేదు, చేసేదే లేదు. లేదంటే మేము కూడా వీళ్ళు ఎంత అయితే పైరోలు చేస్తుండ్రో మేము కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మంత్రుల దగ్గర అందరికీ పైరోలు చేస్తాం. చేయలేదని కూడా కాదు, చేయగలుగుతాం, చేస్తాం. ఇది చాలా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఉన్న మా మత్స్యకారు లోపల సంఘం లోపల మేమే గొడవ వాడాల్సి వస్తున్నది దీని భారాల. మహిళలు విద్యార్థుల భద్రత కోసమే షీ టీం పనిచేస్తుందని షీ టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ శేఖర్ తెలిపారు. సోమవారం తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం ఇన్ఛార్జ్ శేఖర్ మాట్లాడుతూ మహిళలు మరియు బాలికల భద్రత కోసం షీ టీం పనిచేస్తుందని తెలిపారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, సైబర్ క్రైమ్ నివారణ, అసభ్య ప్రవర్తన, ర్యాగింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల నివారణ, ఆన్లైన్ మోసాలు, మద్యపాన నిషేధం, టీ సేఫ్ యాప్, డయల్ 100, డయల్ 181, డయల్ 1930 తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తాండూరు మండలం జిన్గుర్తి దగ్గర గల TGTWURJC గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజీలో కూడా విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించామని ఎస్ఐ శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ భువనేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అది చట్ట ప్రకారం నేరం. దీనికి గాను 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానాతో పాటు దీనిలో భాగమైన అమ్మాయి, అబ్బాయి, వారి తల్లిదండ్రులు, బంధువులు, పెళ్లి నిర్వాహకులు, మద్దతుదారులు అందరూ శిక్షింపబడతారు. బాల్య వివాహాల వల్ల వారి జీవన విధానంలో, మానసిక స్థితిలో పరిపక్వత లేక వారి భవిష్యత్తు జీవితంలో ఎన్ని రకాల నష్టాలు జరుగుతాయో వాటి గురించి తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నాకు తెలిసినా, నేను చూసినా వెంటనే సంబంధిత అధికారులకు అనగా చైల్డ్ లైన్ 1098కి షీ టీం 100కి సాధన సంస్థ వారికి, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శికి, తహసీల్దారుకు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారికి, CDPO, BBA హెల్ప్ లైన్ నంబరు 1800-102-7222 వారికి, అంగన్వాడీ వర్కర్లకు, పాఠశాల టీచర్లకు, ప్రజాప్రతినిధులకు తక్షణమే సమాచారం అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్కూల్కి విచ్చేసినటువంటి కళా బృందం మరియు శేర్వలి ASI అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా స్కూల్ తరఫున. నెక్స్ట్ సార్ శేఖర్ సార్ అనుకుంటా. సార్ చాలా బాగా పాడారు మీ పాటలు. కన్నువిందుగే కాదు, దానిలో చాలా ఇన్ఫర్మేషన్ పాట రూపంలో చాలా చక్కగా వినిపించారు. నేనైతే మైమరిచిపోయాను. నేను అనుకున్నాను సార్ వాయిస్ కాదేమో, మామూలుగా ఫోన్లో పెట్టాడేమో అనుకున్నా. బట్ చాలాసేపు అబ్జర్వ్ చేశాను. చాలా తర్వాత నేను ఫైండ్ అవుట్ చేయగలిగాను సార్ వాయిస్.
కానీ చాలా చాలా బాగుంది. సార్ పాడిన ప్రతి దాంట్లో చెప్పాల్సిన మాటని పాట రూపంలో చెప్పారు, అవునా కదా? సో మనం ఏదైనా ఒక పనిని చేయాలి క్రియేటివ్ గా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. మాట మామూలుగా చెప్తే ఎవరికి వంట పట్టడు, ఆయనే ఎవరైనా చెప్తారు అనుకుంటాం. అదే కొద్ది డిఫరెంట్ యూనిక్ వేలో చెప్తే పాట రూపంలో ఎవరైనా మైమరిచిపోతారు. పాటకి మ్యూజిక్ సంగీతానికి మైమరిచిపోకుండా ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు, మనుషులతో పాటు జంతువులు కూడా, అవునా కదా? కాబట్టి చాలా చక్కగా పాడారు. సార్కి ఒక్కసారి గట్టి క్లాస్ ఇవ్వండి. ఎందుకంటే సార్ ఒక్కరే కాదు, సార్కి సపోర్ట్ చేసినటువంటి కళా బృందమైనటువంటి చేసిన అందరికి కూడా చాలా బాగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఇంకా సార్ చెప్తారేమో ముందు, కానీ నాకు సార్ పాడే విధానంలో పాట పాడే విధానం కావచ్చు, ఒకదాని తర్వాత 1 by 1 ఒక ప్రీ ప్లాన్ అన్నమాట. ఏదో మామూలుగా డైరెక్ట్ వచ్చి చేసుకుంటే అలా ఉండదు, వాళ్ళ ప్రాపర్ ప్లాన్ అనేది కనిపిస్తుంది. షీ టీమ్ గురించి వాళ్ళు మన స్కూల్కి రావడం, మనకి చంద్రశేఖర్ సార్ మనకి ఇంతకుముందు నాకు టచ్లో ఉన్నారు, వేరే సార్ వాళ్ళు కూడా వచ్చారు. సార్ ఏంటంటే కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఇట్లా చేద్దాం మేడం ప్రోగ్రామ్ అని అంతకుముందే చెప్పారు. మన ప్రిన్సిపల్ మేడం విజయ మేడం ఇక్కడ లేరు, మేడం కూడా కాల్ చేసి మేడం కూడా చెప్పారు. మేడం కూడా ఓకే అని చెప్పేసి మనకి ఇంత మంచి అవకాశం కల్పించారు. దానికి ఇన్ఛార్జి మేడం భువనేశ్వర్ మేడం కూడా ముందుండి అన్ని చూసుకుంటున్నారు. సో ఏంటంటే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కరణ్ కోట్ పోలీస్ స్టేషన్తో మనకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను పోయినసారి ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్గా చేసినప్పుడు కూడా సార్ వాళ్ళు విజిట్ చేశారు, అప్పుడు కూడా మనకి హెల్ప్ చేశారు, అవునా కదా? సో మనకి కరణ్ కోట్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే గుర్తుకొచ్చేది కరణ్ కోట్ పోలీస్ స్టేషన్. సో దానికైతే మనకి అంతకుముందు బాలకృష్ణ సార్ డిఎస్పీ సార్ ఉన్నారు, అప్పుడు సార్ వచ్చారు. ఇంకా అందరు చాలా అంటే చాలా చక్కగా చెప్పారు కూడా మనకి పోయినసారి కూడా. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అవేర్నెస్ కోసం, ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు లైవ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని మనం ఊహించలేని పరిస్థితిలో జరుగుతున్నాయి బయట. ఎస్పెషల్లీ అమ్మాయిలే అని అంటంగానే మన సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉందని మనం ఫస్ట్ గుర్తించాలని నా మనవి. Not going towards the medicine field or the police department. Just after getting the after completion of your 10th or intermediate, just you are married. You want to marry because our parents are poor, ma'am. We can't survive our life more time, so we want to go marry. That is not. You tell to your parents that I will study, I'll stand on my legs, then only I will marry. Government is giving the free education to you. Is it giving or not yet? Yes. Everything they are providing you. From Gurukulas are started for the KG to PG. You can learn up to the PG. So why you are going outside here? Join in the tribal society and learn, complete your education up to the PG level. Then you can survive anywhere in the society. Don't get married after the inter or the 10th class children. This is my sincere request, because just you can take the examples of your teachers. See, all who are here, we are the lady teachers who are not here. Okay, if we are going to marry after the 10th or the inter, who is going to teach you today? Who is going to teach you? Once think of your teachers and just you take the inspiration of your teacher, no other leaders. No need. Just you take the inspiration of your teachers and study and be in a good position in the future. Thank you all. Once again, I thank all the team members for conducting this program a grand success. Thank you so much, sir. పెద్దెవుల్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చిన్నారులు ఎల్లో డేను ఘనంగా నిర్వహించారు. సోమవారం పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్ క్లాస్ విద్యార్థుల ద్వారా ప్రకృతిలో లభించే కూరగాయలు, పండ్లు, వివిధ ఆహార పదార్థాల గురించి విద్యార్థులచే అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఎల్లో కలర్ గుర్తుండేలా పలు కార్యక్రమాలను చేపట్టారు. రకరకాల కూరగాయల, పండ్ల వేషధారణతో చిన్నారులు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో వాటి ఉపయోగాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కరుణాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జయంతి, ఉపాధ్యాయులు రాధా, వెంకటలక్ష్మి, సునీత, కల్పన, నిర్మల, అశోక్, నరేష్ రెడ్డి, చందన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాల జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం తాండూరు పట్టణంలోని ఏఆర్ గార్డెన్ లో హబీబ్లాల జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి హబీబ్లాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో హబీబ్లాల మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, పూర్తి ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కృష్ణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రౌఫ్, నవాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ, న్యాయవాది ఫరీద్, షాజిబ్, బంటు మల్లప్ప, అమేర్ అబ్దుల్లా, ఉప్పరి మల్లేశం, గాజుల మాధవి, హబీబ్లాల స్నేహితులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హబీబ్లాల జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన స్నేహితులు, అభిమానులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు నాయకులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈరోజు తాండూరు పట్టణ టౌన్ అధ్యక్షుడు హబీబ్లాల పుట్టినరోజు సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తను ఆరోగ్యంగా ఉండాలా, అష్ట ఐశ్వర్యాలతోని రాబోయే కాలంలో ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి తాండూరు ప్రజలు ఈరోజు వారిని ఆశీర్వదించడం, అందులో మేమందరం కూడా అతని భగవంతుడు అష్ట ఐశ్వర్యాలతోని తాండూరు ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజులు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా జరుపుకోవాలని చెప్పి భగవంతుని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ కాంపిటీషన్ పెట్టాడు. బ్లడ్ ఇచ్చిన డొనేట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన టౌన్ ప్రెసిడెంట్ హబీబ్లాలా గారి బర్త్డే శుభ సందర్భంలో ఈయన వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈయన బ్లడ్ డొనేషన్ చేశారో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా నమస్కరిస్తూ, ఈ రక్తదానం అనేది చాలా మంచి పని. ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి అది ఇది డెలివరీ కేసులు ఎన్నో అవుతాయి. మా సీనియర్ గారు కూడా మొన్న కూడా ప్రోత్సహిస్తూ, ఈరోజు కూడా ప్రోత్సహిస్తూ ఎంతోమందిని ఈడ ఇన్స్పిరేషన్ చేసి బ్లడ్ ఇప్పించారు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పుకుంటూ कभी रखा था
ఫోటో తీద్దాం అన్నది టైం. ఈరోజు మా గౌరవ టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా గారి జన్మదినం సందర్భంగా 5వ వార్డుకు సంబంధించిన రాజేంద్రమ్మ కాలనీకి సంబంధించిన యువకులు, యువ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు హబీబ్ లాలా జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మన హబీబ్ లాలా ఇలావేళ ఎప్పటికీ సంతోషంగా ఉండి మంచి పదవులు అనుభవించాలని దేవునికి ప్రవర్తిస్తూ హబీబ్ లాలా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. आज हबीब लाला के बर्थडे के टाइम में आज हमारे टाउन प्रेसिडेंट हबीब लाला का बर्थडे है। आज बर्थडे के खुशी में हमारे 8th वार्ड सीनियर कांग्रेस लीडर सोएब खून डोनेट करे, उनको मैं सोएब को तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ। जय कांग्रेस। जरा उठाओ उनको। आराम से और पीछे पीछे 1 सेकंड सीट है थोड़ा पीछे हटो ना। मैं भी आना था, मैं आना शबीर भाई। బంటారం మండలం సల్బతాపూర్ గ్రామానికి చెందిన జింకల మంజుల బాలయ్య దంపతుల కూతురు మహేశ్వరికి 2 కిడ్నీలు పనిచేయక మృతి చెందింది. సోమవారం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందిన మల్లేశ్వరి తన సొంత గ్రామం సల్బతాపూర్ లో అంత్యక్రియలు జరిగాయి. రెక్కాడితే కాని డొక్కాడని ఈ బీద కుటుంబంలో మహేశ్వరి వైద్య చికిత్స కోసం 19 లక్షల రూపాయలు అవసరం ఉంది. అప్పటికే మల్లేశ్వరి తల్లిదండ్రులు తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, పలు స్వచ్ఛంద సంస్థల దగ్గర, గ్రామస్తుల సహాయంతో కొంత డబ్బును పోగు చేసి వైద్యానికి ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. మల్లేశ్వరి తల్లి మంజుల తన కూతురికి కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చినా ఎలాంటి లాభం లేకపోయింది. ఆ బీద కుటుంబం తనను ఆదుకోవాలని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, అనధికారులు ముందుకు రావాలని ఎన్ని విధాలా వేడుకున్నా లాభం లేకపోయింది. తాండూరు పట్టణంలోని వీర సావర్కర్ యూత్ 25,000 రూపాయలు, సల్బతాపూర్ గ్రామస్తులు తదితరులు కొంత ఆర్థిక సాయం చేసినా తగినంత డబ్బులు చేతికి అందక మహేశ్వరి ప్రాణం నిలబడలేకపోయింది. మహేశ్వరి మృతి చెందడంతో సల్బతాపూర్ గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కేవలం వైద్య చికిత్స చేసుకోలేక ప్రాణాలు పోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. కిడ్నీ ప్రాబ్లం ఉంది. మా మమ్మీ కిడ్నీ ఇస్తుంది. బ్లడ్ గ్రూప్
హైదరాబాద్లో కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయినాం. మనీ 20 lakhs కావాలన్నారు. డాక్టర్స్ అందరూ కలిసి సాయం చేయాలని కోరుతున్నాను. ప్రజానికులు, దాతలు అందరూ సాయం తాండూరు ఎమ్మెల్యే అందరూ సాయం చేయాలని కోరుతున్నాను. కాబట్టి ఈ ప్రాబ్లం అందరూ సాయం చేయాలని ఈ ఆఫీసుకి 20 లక్షలు అని చెప్తున్నాను. సహాయం చేయాలని కోరుతున్నాను. నమస్తే సార్, నా బిడ్డ పేరు మహేశ్వరి. నా పరిస్థితి బాగాలేక 20 లక్షల హాస్పిటల్కి అడుగుతున్నాను. కిడ్నీ ప్రాబ్లం గురించి దాతలు ఎవరికి సాయం చేయండి. మహేశ్వరి, పాప పేరు మహేశ్వరి, 10వ క్లాసు, మోడల్ స్కూల్, కాంటినెంటల్ హాస్పిటల్, తెచ్చుబుల్ల ఇదేనైంది. అమౌంట్ 20 లక్షలు అడుగుతుంది. పేద కుటుంబం సాయం గురించి సాయం చేయగలరని మనం చేస్తున్నాను. నమస్కారం సార్, నా పేరు మహేశ్వరి. ఇంకా మా స్కూల్లో బంటరా మండలం అవుతుంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళ అమ్మ డొనేట్ చేస్తుంది. ఒకటి కాకినాడ హాస్పిటల్ జాయిన్ చేసినాం. గచ్చిగోడలో 20 లక్షలుగా ఖర్చు అవుతుందని అడుగుతుంది. ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాం. రెడ్డి, మా సల్వతాపూర్ గ్రామంలో బాలయ్య కూతురు మహేశ్వరి 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా రాజకీయ నాయకులు కూడా ఎల్ఓసి ఇప్పిస్తాము, నిమ్స్కి వెళ్ళండి అని చెప్పి పంపించింది. నిమ్స్కి వెళ్తే ఈ డోనర్ ఎవరైతే ఉందో అమ్మాయి తల్లి, వేరే బయట డోనర్ ఎవరు లేరు, వాళ్ళకు పేదవాళ్ళు. అమ్మాయి తల్లి డోనర్ కిడ్నీ ఇస్తా అని చెప్తే వాళ్ళిద్దరు రక్తం మ్యాచ్ లేదన్నట్టు. అటువంటి కేసులు నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ హాస్పిటల్ కానీ వాళ్ళు ఆపరేషన్ చేయరంట. మరి ఏం చేయాలని చెప్పి వివిధ హాస్పిటల్ అన్నీ అడిగితే కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో మిస్ మ్యాచ్ ఉన్నాయి కూడా మేము చేసినాము. మాకు 2-3 పేషెంట్లు కూడా చూపించింది. అక్కడికి వెళ్తే వాళ్ళు సక్సెస్ అయినాయి. కాబట్టి ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది వాళ్ళు. అందుకే ఆయన పరిస్థితి 20 లక్షలు కాదు కదా, 2 లక్షలు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. అందుకే దాతలు ఎవరన్నా ఉంటే సాయం చేయగలరని. అందరికీ నమస్కారం. సల్వతాపూర్ గ్రామం, వికారాబాద్ జిల్లా, బంటారం మండలంలోని నిరుపేద కుటుంబమైన బాలయ్య కుటుంబంలో వాళ్ళ పాప 2 కిడ్నీలు ఖరాబ్ కావడం చాలా దురదృష్టకరం. దీనికి వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అన్ని హాస్పిటల్లో తిరిగిండ్రు, గాంధీ తిరిగిండ్రు, తర్వాత ఉస్మానియా తిరిగిండ్రు, నిమ్స్కి కూడా వెళ్ళి రావడం జరిగింది. అట్లా అన్ని హాస్పిటల్ తిరిగారు కానీ అక్కడ తిప్పడం తప్ప సరైన ట్రీట్మెంట్ అందడం లేదు వాళ్ళకు. అయితే కిడ్నీ ఏదైతే ఉందో కిడ్నీ ఫెయిల్ కావడం వల్ల ఆ పాప డయాలసిస్ మీద సుమారుగా 1 సంవత్సరం నుండి డయాలసిస్ మీదనే ఉంది. కిడ్నీ మార్పిడి చేపిస్తే తప్ప అమ్మాయి బతకడం కష్టం. కాబట్టి ఇప్పుడు 17-18 సంవత్సరాలు ఉంది. 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్లో జాయిన్ అయ్యేది ఉంది. చిన్న పాప, ఆ పాపకు ఈ విధంగా కావడం చాలా బాధాకరం. కాబట్టి మాకు మా గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పేద కుటుంబానికి ఆ హాస్పిటల్ కొరకు ఎంతో కొంత మేము డొనేట్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ చూస్తే ఒక 20-25 లక్షల వరకు ఖర్చు ఉంటుంది హాస్పిటల్లో. కాబట్టి ఈ ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఆ పాప మహేశ్వరి అనే పాప యొక్క ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది దాతలు ముందుకొచ్చి ఈ యొక్క ఆ అమ్మాయి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆమె ఆరోగ్యం కిడ్నీ వాళ్ళ అమ్మ కిడ్నీ ఇస్తుంది. కాబట్టి హాస్పిటల్ ఖర్చుల కొరకు అయ్యే ఖర్చులను అందరూ ఎవరో తమ వంతుగా దాతల రూపేణా మేము కోరడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకొని ఆ యొక్క పాప యొక్క ప్రాణాలు కాపాడాలని దాతలు ముందుకొచ్చి మా దగ్గర ఒక స్కాన్ ఉంది, ఆ స్కాన్కు
మేము పెట్టడం జరుగుతుంది. ఆ స్కాన్లో కొద్దిగా అమౌంట్ వేసేసేసి ఆ పాప యొక్క ప్రాణాలు కాపాడలేదని మా యొక్క నమ్మకం. నా పేరు బస్వరాజు, సామాజిక సమరసత కార్యకర్త. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.